కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. విధానాలు అనుసరిస్తున్నాయి పాలక వర్గాలు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒకవైపు నుంచి కాషాయీకరణ, మరోవైపు నుంచి లేకుండా చేస్తున్నారు. ఇవాళ అనేక స్కూళ్లు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు 123 స్కూళ్లు హై స్కూల్ మూసేశారు, ప్రాథమిక స్కూళ్లు మూసేస్తున్నారు. అంటే పేదవాళ్ళకు విద్యను ఇవ్వాల్సినటువంటి బాధ్యత నుండి ప్రభుత్వం వైదొలుగుతుంది, సంక్షేమం నుంచి వైదొలుగుతుంది. ప్రజల మౌలిక అవసరాలు, విద్య, ఆరోగ్యం ఇటువంటి అన్ని అంశాలను నిర్లక్ష్యం చేస్తూ భారతదేశంలో గొప్ప మతం, హిందూ మతం ఇక్కడ ఉన్నది, మేము ఉద్ధరిస్తామంటే ఈ మెజారిటీ హిందువుల పేదవాళ్ళు లేరా? మెజారిటీ హిందువుల్లో ఉన్న పేదవాళ్ళకి చదువు అక్కర్లేదా? ఆరోగ్యం అక్కర్లేదా? తింటక్కర్లేదా? ఈ 75 ఏళ్ల స్వతంత్రంలో ఇవాళ ఆదివాసీలని వాళ్ళు ఉన్నటువంటి అడవుల నుంచి మనం గెలిపేస్తున్నారు. వాళ్ళ స్కూళ్ళు లేవు, చదువులు లేవు. కానీ అదే అడవి నుంచి ఇవాళ వాళ్ళు తట్టాపుట్టాన్ని నెత్తిన పెట్టుకుని మొత్తం అక్కడ అనేక మందిని చంపేస్తున్నారు. ప్రశ్నించినటువంటి ఆదివాసీలని, వాళ్ళ భూములని రక్షించినటువంటి నాయకుల్ని చంపేసి, లాంటి వాళ్ళని చంపేసి ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరు మనసున్న వాళ్ళు, మనిషి అన్న వాళ్ళు గుర్తించాలి. దేశంలో ఆదివాసులు జరిగిన అన్యాయం, కార్పొరేటీకరణ, ఇటు విద్యని, ఇటు స్కూళ్ళని, ఇటు మైదాన ప్రాంతాల్లో పేద వర్గాల్ని, అటు ఆదివాసులను కూడా ఎట్లా కబలిస్తుందో ఈ కార్పొరేటీకరణ. ఇవాళ వాళ్ళ జల్ జంగల్ జమీన్ ఇచ్చట అమారాన్ని పోరాడుతున్న ఆదివాసుల్ని వాళ్ళ భూమి నుంచి గెంటేసి వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమి, ఆ భూమి కింద ఉన్న రైతు సంపదని దోచేయడానికి, అక్కడ పిల్లలకి చదువు అక్కర్లేదంట, తింటక్కర్లేదంట, వాడు ఒంటి మీద బట్టలు లేకుండా నెత్తిన సామాన్లు పెట్టుకుని దృశ్యాలు మనం చూస్తాం. అందుకే ఇవాళ అక్కడ భూమి రక్షణ కోసం పనిచేసిన హిట్మాని చంపేశారు. భారత చేతివేళ ప్రతి విద్యార్థి చేతివేళ సత్యే కాదు బొమ్మలతో ఇవాళ హిట్మా బొమ్మల్ని సత్యుగా వేసుకుని, లేదా హిట్మాని నాయకుడుగా మావోయిస్ట్ పార్టీ అక్కర్లేదు కానీ ఇవాళ అందరికీ నాయకుడు హిట్మా మనం గమనించాలి. ఇక్కడ మొత్తం కూడా భారతదేశంలో విధ్వంసం జరుగుతుంది. ఆ విధ్వంసానికి వ్యతిరేకంగా విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఆశిస్తుంది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU నిజామాబాద్ జిల్లా 23వ మహాసభ సందర్భంగా ఈ రోజు భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క జిల్లా కేంద్రంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, ఈ రాష్ట్రంలో అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించాలని ఈ రోజు PDSU గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఈ రోజు ప్రభుత్వ విద్యా విధానాన్ని మొత్తం ధ్వంసం చేస్తూ ఈ రోజు కార్పొరేట్ విద్యా విధానానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి ఒక స్థితి కూడా కనబడతా ఉంది. దీని మూలంగా ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ప్రధానంగా ఉన్నత విద్యకు దూరం అవుతున్నటువంటి ఒక స్థితి కనబడతా ఉంది. కాబట్టి PDSU గా మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి ఫీజులు ఏదైతున్నాయో ఆ ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఆచరణలోకి ఇంతవరకు పూనుకోలేదండి. కాబట్టి తక్షణమే ఏదైతే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, దాదాపు 8,000 కోట్ల పైచిలకు బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి PDSU గా మేము డిమాండ్ చేస్తున్నాం. కొడపల్లి నాగరాజు, PDSU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.